రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొరత ఉండదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు. యూరియా, డిఏపి, ఎంఓపి, ఎస్ఎస్పి కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేశామని తెలిపారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తిన ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయించగా 1.30 వరకు అంతవరకు చేశాయని చెప్పారు. 0.47 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయని కూడా వెల్లడించారు. ఆగస్టులో 1.65 అలాగే అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని తెలిపారు మంత్రి. అలాగే మిగిలిన 0.9 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మధ్యవర్తులు అధిక ధరలకు సంబంధించి అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.